గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 95 న్యూస్ ఛానల్ తరపున తెలుపుకుంటున్నాం. సో ఇప్పుడు మనం పేపర్ వార్త కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు పేపర్ వార్త కార్యక్రమంలో చూసుకున్నట్లయితే మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు నేనేదిగా మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మొదటిగా మనకి ఫస్ట్ ఫ్రంట్ పేజీలో ఇచ్చారు, శిథిల శకలాల నుంచి జీవన సౌధం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరొక హెడ్లైన్ చూస్తే అదే విజయ సంకేతం, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కేసీఆర్ అలాగే కొనసాగుతున్నారు అనే దాని గురించి మరొక హెడ్లైన్ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూస్తే 3 ఏళ్లలోనే కాళేశ్వరం ఎట్లా సాధ్యమైంది అంటూ పంజాబ్ సీఎం నిన్న పర్యటించారు కదా తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన తర్వాత అసలు 3 years లో ఇది ఎలా సాధ్యమైంది అంటూ ఆయన ఒకంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కూడా అక్కడ మనం చూడొచ్చు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా తెలంగాణపై నిర్మల నిందలు అంటూ కూడా మరొక దగ్గర మనకి కనిపిస్తుంది. సో దాని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇంకా అలాగే ఫస్ట్ చూసినట్లయితే సీఎం కేసీఆర్ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు, అదే విజయ సంకేతం, అప్పటి నుంచి ఇప్పటి దాకా అంటూ ఆయన గురించి 2006లో కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలలో జరిగినటువంటి గెలిచిన అనంతరం ఆయన విజయ యాత్రలో కేసీఆర్ ఏ విధంగా అయితే చిత్రంలో కనిపిస్తూ ఉన్నారు, ఏ విధంగా అయితే పోరాట యోధుడిగా ఉన్నారు, ఏ విధమైనటువంటి ఆరాటంతో ఉన్నారో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని దానిని అభివృద్ధి చేయాలని అదే సంకేతంతో ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నారు అనే దానికి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసి 69 ఏళ్ల నవ యువకుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా ఇచ్చారు కేసీఆర్. 69వ జన్మదినం కాబట్టి ఇప్పుడు 69 ఏళ్ళ అంటే యువకుడిగా ఎందుకు పోల్చారంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా పోరాట యోధుడిలా నిత్యం పోరాడుతూనే ఉన్నారు అనే దానికి సంకేతంగా మనకి 69 ఏళ్ల నవ యువకునికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే కేతనమై ఎగిసే నవ యశస్సు అంటూ సీజన్ల ఇజాలకు అతీతమైనటువంటి జీవం అలాగే తపస్సు చేస్తూ ఉన్నారు ఆయన అంటూ ఇచ్చారు. 600 సరే ఉదయించే ఉషస్సు మాత్రం కేసీఆర్ అంటూ మాత్రం చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా అభివృద్ధి కోసం ముందుకు పరుగులు పెడుతున్నటువంటి గొప్ప నేత సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే ఒకప్పటి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే దాని గురించి కూడా పూర్తిగా డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని కూడా మన 8th పేజీలో ప్రత్యేక కథనంలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. అలాగే శిథిల శకలాల నుంచి జీవన సౌధం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అది ఏంటి దాని డీటెయిల్స్ చూసినట్లయితే దగా పడిన నేలన ఆత్మగల్ల సాధన పాలన, దగా పడిన నేల ఏదైతే ఉందో ఆ నేలను ఆలన పాలన ఆత్మగల్ల పాలన నడుస్తోంది ఇప్పుడు అనేది కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాధ్యపడింది అనే విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని కూడా గమనించవచ్చు. అలాగే నిర్మాణం సంక్షేమంలో బంగారు తెలంగాణ దిశగా పయనం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ చెప్తూ ఉన్నారు. రైతులు కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూడొచ్చు. అలాగే 217 కోట్ల చదరపు అడుగుల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నారు. అలాగే నాడు అద్దె భవనాలు ఉండేవి కానీ నేడు చూసుకున్నట్లయితే సొంత సముదాయాలు ఉన్నాయి అంటూ చెప్తున్నారు. సంక్షేమంలో సమాంతర ప్రగతి కొనసాగుతుంది, ఇంటింటికి ఫలాలు అందుతూ ఉన్నాయి అనేది సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి మనకి ఇక్కడ ఎంతో చక్కగా వివరించడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు శిథిలాల కింద శకలాల లాంటి జీవితాలు ఉండే కానీ ఇప్పుడైతే జీవన సౌధం, ప్రతిరోజు ఒక ఆశతో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఒకప్పుడు అద్దె భవనాలలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉండే కానీ ఇప్పుడైతే సొంత భవనాలలోని సొంత సముదాయాలుగా ఏర్పడి అనేక ఏర్పాట్లు వసతులతోటి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త అని చూస్తే సంక్షేమంలో కూడా సమాంతర ప్రగతి, ఇంటింటికి ఫలాలు, అలాగే సబ్బండ వర్గాల ఆశలకు ఆకృతినిచ్చిన సీఎం కేసీఆర్ అంటూ కూడా తెలుస్తూ ఉంది. సో మనం దానిని కూడా గమనించవచ్చు. అలాగే మానవీయ కోణంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక నేత సీఎం కేసీఆర్. సామాన్యులందరికీ చేరేలా పథకాలు అమలు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే పథకాలు అమలు అవుతున్నాయా లేదా అంటూ కూడా దాని వెనుకనే మళ్ళీ ఆయన అధికారులను పంపించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ పాలనలో పల్లె
పల్లెకి పునర్వైభవం వచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. పల్లెలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ పాలనతోటే మళ్ళీ దానికి పునర్వైభవం వచ్చింది. ఒకప్పుడు పల్లెలు అంటే ఎలా ఉండేయో అలాంటిది మళ్ళీ 8 సంవత్సరాలు 9 ఏళ్లలో ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పల్లె ప్రకృతి పునర్వైభవాన్ని గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేధస్సు లాంటి హృదయం కలిగినటువంటి మేధస్సు హృదయం కలిసిన ఆవిష్కరణలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనే దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పనుల గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. తెలంగాణపై నిర్మల నిందలు అనేది చూస్తే డిడి డైలాగ్ సదస్సులో అబద్ధాల ప్రచారం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ విమర్శలపై సమాధానాలు దాటవేస్తూ ఉన్నారు అంటే ఇచ్చారు. ఇంకా అలాగే బదులు చెప్పకుండా రాష్ట్రంపై విమర్శలతో సరి చేసుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రాష్ట్రాల నెత్తిన ఉపాధి భారం పెడుతూ వేతనాల ఖర్చు చూసుకున్నట్లయితే 40% రాష్ట్రాలే భరించాలి అంటూ ఆధారిత ఖాతాల్లోని కూలీల వేతనం ఉండబోతుంది అంటే కేంద్రం ప్రకటించింది. ఈ ప్రతిపాదనలో 57% కూలీల పథకానికి కూడా దూరం పెట్టారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం తెలంగాణపై నిర్మల నిందలు 23rd పేజీలో చూసుకోవచ్చు. రాష్ట్రాల నెత్తిన ఉపాధి భారం అనేది చూసుకున్నట్లయితే ఇటు రైతులకు కేంద్రం ఏ విధమైనటువంటి భారాలు మోపుతున్నాయని 20th పేజీలో మనం చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే రాష్ట్రంపై కొన్ని అబద్ధాలు దాటవేస్తున్నారు అనేది ఒకటి, రాష్ట్రాల నెత్తిన ఉపాధి భారం పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటైతే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే 3 ఏళ్లలోనే కాళేశ్వరం ఎట్లా సాధ్యమైంది అంటూ తెలంగాణ మోడల్ ను పంజాబ్ లో అమలు చేస్తామంటూ పంజాబ్ సీఎం నిన్న పర్యటించిన నేపథ్యంలో ఆయన అనేకులతోటి షేర్ చేసుకున్న కొన్ని విషయాలలో ఇదొక విషయంగా మనం గమనించవచ్చు. అయితే గురువారం కొండపోచమ్మ సాగర్ లో కొండసాగర్ జలాశయాన్ని పరిశీలిస్తున్నటువంటి పంజాబ్ ముఖ్యమంత్రి అలాగే భగత్ సింగ్ ఆ రాష్ట్రం ప్రతినిధులందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్టులన్నీ చూసి అసలు ఇది ఎలా సాధ్యమైంది 3 ఏళ్లలో అనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి అభివృద్ధిని పంజాబ్ లో కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటూ అమలు చేస్తాం అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు మహా అద్భుతంగా ఉంది అంటూ కూడా తెలంగాణ నీటిపారుదల దేశానికి ఆదర్శంగా ఉంది అంటూ కూడా పంజాబ్ సీఎం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్పగా చేశారు అభివృద్ధిని అనేది కూడా పంజాబ్ సీఎం ఆయనని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి తీరు ఎంతో ప్రశంసనీయంగా ఉంది అనేది కూడా మనం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధిని కూడా నేను పంజాబ్ లో కూడా అమలు చేస్తాను అనడం గమనార్హం అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ పంటలు పండించే తీరు చాలా కొత్తగా ఉంది అంటూ కూడా పంజాబ్ సీఎం చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనలో అనేక విషయాలు ఇంకా షేర్ చేసుకున్నారు సీఎం కేసీఆర్ గురించి అంటూ కూడా ఇచ్చారు. సో ఆయన ఇంకా అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా 12th పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయన తెలంగాణ అభివృద్ధికి చాలా ఇన్స్పైర్ అయ్యారు. చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని కూడా చాలా మంచిగా అమలు చేస్తున్నారు. చాలా పాలన బాగుంది. కేసీఆర్ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు పరిపాలన. ఇవే పాలనలు పంజాబ్ లో కూడా కొనసాగిస్తామంటూ ఆయా పంజాబ్ ప్రతినిధులందరితో కూడా పంజాబ్ సీఎం షేర్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అసలు 3 years లో ఇలా సాధ్యం అవడం అనేది మామూలు విషయం కాదు అన్నట్లుగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే కొండగట్టు అడవి దత్తత అంటూ మనకి ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ 14th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే కొండగట్టు అడవి దత్తత అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం గమనించినట్లయితే డాటా ఎంబీసీలకు హైదరాబాదే సేఫ్ అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు. సో దానికి సంబంధించి ఏం చెప్తున్నారు అనేది మనం చూసినట్లయితే ఇప్పటికే నగరంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్లు చాలా వరకు వచ్చాయి. అలాగే గుజరాత్ గిఫ్ట్ సిటీకి భూకంపాల ముప్పు చాలా పొంచి ఉంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే మనం చూసినట్లయితే ఒకే చోట డేటా కేంద్రాలతో పలు సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అంటూ మంత్రి కేటీఆర్ వివరించడం జరుగుతుంది. సో ఇంకా మనం చూద్దాం. నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది అంటూ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి కేటీఆర్ ఒక లేఖ కూడా రాసినట్లుగా తెలుస్తుంది
కేంద్రానికి అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇంకా హైదరాబాద్లో అయితే మొత్తంగా ఇది సేఫ్ గా ఉంటుంది డేటా ఎంబీసీలకు అనేది కూడా మనకి క్లియర్ గా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా సుప్రీం పైన కూడా దాడే అంటూ మరొక వార్త ఇచ్చారు. చూద్దాం. సర్వోన్నత న్యాయస్థానంపై కూడా పంచజన్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది అంటూ ఇచ్చారు. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా చూద్దాం మనం బీబీసీకి డాక్యుమెంటరీ నిషేధం కేసు విషయంలో ఇక చూస్తే ఇక హద్దు మీరి కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టునే తప్పు పట్టేలా సమ్ డైలాగ్స్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సుప్రీం పైన కూడా దాడులు చేసే సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానంపై కూడా పాంచజన్య తీవ్ర వ్యాఖ్యలు చేయడం అనేది విడ్డూరంగా ఉంది అనేది ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ 28th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే మనకి హెడ్లైన్ మాత్రం ఇచ్చారు. సుప్రీం పైన కూడా దాడి జరుగుతూ ఉంది, ఇంకా సర్వోన్నత న్యాయస్థానంపై కూడా ఇలా జరిగితే ఎలా అనే దాని గురించి మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో మనం ఆంధ్రజ్యోతి మరొక దినపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో చూస్తే మనకి ప్రధాన హెడ్లైన్ అంటే మనకి దేశ వ్యతిరేక శక్తులకు పనిముట్టుగా ఉంది సుప్రీం అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి మద్యం నిందితులకు నో బెయిల్ అంటూ మరొక పక్క ఇచ్చారు. ఇక అసెంబ్లీలో మాపై నిందల అంటూ క్వశ్చన్ చేస్తున్నారు నిర్మలా సీతారామన్ ని, మరొక హెడ్లైన్. ఇక కేసీఆర్ ను గద్దె దించుతామంటే ఇటు బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. దాన్ని కూడా మనం గమనించవచ్చు. అయితే మొదటిగా మనం చూసినట్టయితే మద్యం నిందితులకు నో బెయిల్ అనేది ఇచ్చారు. మరి ఏంటి అనేది డీటెయిల్స్ చూస్తే నేరపూరిత కుట్రకు పాల్పడినట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి, బెయిల్ కుదరదు, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఒక తీర్పునిచ్చేసింది. ఇక ఫోన్ సాక్ష్యాల ధ్వంసం, బయటకు వస్తే ఆధారాలు తారుమారే అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే చూస్తే కోర్టు కొన్ని అనుమానాలు, తీర్పులో 4 చోట్ల కవిత పేరు ప్రస్తావన ఉంది అంటూ కూడా ఇచ్చారు. మద్యం నిందితులకు అసలు బెయిల్ అనేది లేకుండా పోతుంది అనేది ఇప్పుడు క్లియర్ గా మనకి చెప్తూ ఉన్నారు. ఇక కొన్ని చోట్ల కవిత పేరు 4 చోట్ల రావడం కూడా జరిగింది. నేరపూరిత కుట్రగా తేల్చడంతో తేలిగ్గా పోయే కేసు కాదని కూడా ఒక స్పష్టత అయితే ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఛార్జ్ షీట్లలో పేర్లు నమోదైన వారందరికీ కూడా చిక్కులే ఎదురవుతాయి. ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది ఎవరైతే క్లియర్ గా వీళ్ళు అని తెలుతుందో వాళ్ళకి ఖచ్చితంగా నిందితులకు మాత్రం నో బెయిల్ అనేది మాత్రం ఉండదు అని చెప్తున్నారు. ఈ విషయంలో ఈ కేసుకు సంబంధించి దీనికి సంబంధించి 4 చోట్ల ఈ ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జ్ షీట్లలో కూడా కవిత పేరు కూడా 4 చోట్ల ప్రస్తావించుంటే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఉండడం కూడా ఒక గమనించాలి. నేరపూరిత కుట్రగా తేల్చడంలో తేలిగ్గా పోయే కేసులు అయితే ఇవి కావు అంటూ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అలాగే ఇటు బండి సంజయ్ చూస్తే కేసీఆర్ ను గద్దె దించుతామంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. స్కామ్లతో ఆ కుటుంబం జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ కూడా చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా రాష్ట్రాన్ని దివాలా తీయించారు అంటూ బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒక్కటి కావు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చెప్తున్నారు. కానీ చాలా మంది ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అవుతాయి లాస్ట్కి వస్తే అని అంటున్నారు. కానీ అలాంటిది జరిగే పరిస్థితి అయితే లేదు అంటూ ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు బండి సంజయ్. అలాగే మరొక వార్త మనం చూద్దాం. అసెంబ్లీలో మాపై నిందల అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. కేంద్రం కోరిన మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలే పంపలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. అలాగే ఇంకా చూస్తే గత 9 ఏళ్లలో తెలంగాణకు 1.39 లక్షల కోట్లు ఇచ్చామంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర అప్పు చూస్తే 60,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు ఎలా చేరింది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే రాష్ట్రంపై కేంద్రం, కేంద్రంపై రాష్ట్రం, ఇలా ఇద్దరు కూడా రెండిటిపైన ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించారు అని చెప్పొచ్చు. కానీ మేము ఇచ్చాము అని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇవ్వాల్సి ఉంటే ఇంత ఇచ్చారు అంటూ ఇలా రకరకాల కామెంట్స్ తోటి ఇద్దరి మధ్యలో కూడా కొంత కోల్డ్ వార్ జరిగినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇంకా చూసినట్లయితే $5 ట్రిలియన్ లక్ష్యాన్ని కేసీఆర్ జోక్ అనడం ప్రజలను వెక్కిరించినట్లే కదా అంటూ కేంద్ర ప్రభుత్వం ఎద్దేవా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే మరొక చోటు చూస్తే కేసీఆర్ పై నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. డీడీ డైలాగ్ లో కేంద్రం ఆర్థిక మంత్రి కొంత అక్కడ చాలా ఆగ్రహానికి గురయ్యారు కేసీఆర్ పై అనేది కూడా మనకి తెలుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 13th పేజీలో చూడొచ్చు. కేసీఆర్ ప్రసంగాన్ని నిర్మల మరోసారి వినాలి అంటూ కవిత చెప్తూ ఉన్నటువంటి మాట. అయితే నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి మాటలకి కవిత కూడా స్పందించారు. అయితే అసలు ఆయన మాట్లాడింది ఏంటో మీరు ఫస్ట్ ఇంకొకసారి వినాల్సింది ప్రసంగాన్ని అంటూ కూడా నిర్మలా సీతారామన్కి కవిత కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం మనం. ఇంకా సెల్ఫీకి నిరాకరించాడని క్రికెట్ పృథ్వీ షా కారుపై దాడి చేశారు. అలాగే చూస్తే సోషల్ మీడియా సెలబ్రిటీ స్వప్న గిల్ అరెస్ట్ అయ్యారు. ఇక మరో 7గురిపై కూడా కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓ
5 స్టార్ హోటల్లో వెలుపల జరిగినటువంటి ఈ ఘటన అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. 11th పేజ్ లో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. మొత్తంగా అయితే సెల్ఫీకి నిరాకరించడానికి క్రికెటర్ పృథ్వీషాపై కారుపై దాడి కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. మరొక వార్త మనం చూద్దాం. ఇక దేశ వ్యతిరేక శక్తులకు పనిముట్టుగా సుప్రీం అంటూ ఇచ్చారు. కోర్టును వాడి అడ్డంకులు తొలగించుకుంటున్నాయి అంటూ ఇచ్చారు. నిన్నటి దాకా ఉగ్రవాదులను కాపాడేందుకు వాడారు, కానీ ఇప్పుడు నేడు దేశ వ్యతిరేక ప్రచారాన్ని హక్కుగా కప్పించేందుకే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక దేశం సొమ్ముతో మనుగడ సాగిస్తున్న సుప్రీం కోర్టు అంటూ కోర్టుకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. అలాగే దేశ చట్టాల ప్రకారం ప్రజల కోసం పని చేయాలి, కానీ సొంత ప్రయోజనాల కోసం పని చేయకూడదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్యలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు సుప్రీంపై అంటూ కూడా ఇచ్చారు. ఇక మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ కట్టుకదేనన్న సంఘ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బీబీసీలో చూసుకున్నట్లయితే ఇంకా 3వ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది మనకి ఇచ్చారు. ఇక రాత్రి 11 గంటల వరకు కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఆల్రెడీ నిన్నటి వరకు 2nd డే 3rd డే కూడా మరి సోదాలు నిర్వహించారు. నైట్ 10 గంటల వరకు కూడా అంటూ తెలిసింది. కొన్ని విలువైన పత్రాలను కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా తెలుస్తుంది ఐటీ సోదాల్లో అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక 3 రోజుల్లో మొత్తంగా 60 గంటల పాటు ఖచ్చితంగా ఆ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు అనేది కూడా బీబీసీలో అనేది మనకి అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ 2nd పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే 3rd డే కూడా ఈ యొక్క బీబీసీలో మరి ఐటీ సోదాలు నిర్వహించారు అనేది మనకి అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త చూస్తే జాతరలో కోడైంది గీడైంది అంటూ మరి కీసర బ్రహ్మోత్సవాల మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ ఇచ్చారు. క్రీడా పోటీల వేదికపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రసంగించారు ఆయన అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. మంత్రి ఇష్టారీతి వ్యవహారం వారించినటువంటి ఆర్జీఓ పై ఫైర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది మంత్రి మల్లారెడ్డి. సో డీటెయిల్స్ మన 3rd పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా చూస్తే జాతరలో అసలు ఇదేంది అదేంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరిని ఇబ్బందికరంగా గురి చేశాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వారించినందుకు ఆర్జీఓ పై కూడా ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ మనం పేపర్ మోడ్ లో చూడొచ్చు. సో మరొక వార్త చూద్దాం. గడల రాజభక్తి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటాలని చెప్పి డిఎంహెచ్ఓలకు డిసిహెచ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అంటూ సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా అనేక చోట్ల ఈ రోజు మరి రక్తదాన శిబిరాలు, అలాగే పండ్ల పంపిణీలు, ఇంకా హాస్పిటల్స్, అన్నదాన కార్యక్రమం, ఇలా అన్ని రకరకాలుగా మరి అభిమానులంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి అనేక చోట్ల ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం చూడొచ్చు. మరోసారి వివాదంలో ప్రజారోగ్య సంచాలకుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో భారీగా ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు, కటౌట్లు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉన్న ఏర్పాట్లు, ఇక నేడు సీఎం జన్మదినం ప్రారంభమైన వేడుకలు అన్ని చోట్ల కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఎన్నికల హైజాక్ ఇజ్రాయెల్ కు చెందిన మరో సంస్థ గుట్టురట్టు చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. సోషల్ మీడియాలో చూసినట్లయితే కథనాల వ్యాప్తికి సంబంధించి ఇప్పుడు కథనాల వ్యాప్తి, ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే 33 దేశాల్లో టీమ్ కార్డ్ ప్రచారం చేశారు. 27 సక్సెస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో కార్పొరేట్ విధానాల్లో కూడా జోక్యం, అలాగే నిఘా సంస్థలు పార్టీ ప్రచారాలకు సేవలు చేస్తూ ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. టెలిగ్రామ్ అలాగే జీమెయిల్స్ లో చొరబడే సత్తా ఉన్నవాళ్ళు ఇంగ్లాండ్ పత్రిక గార్డియన్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే 30 మీడియా సంస్థలకు ప్రతినిధుల పరిశోధన ఉంటుంది. ఇండియాలోనూ దీని ప్రకంపనలు కొనసాగించే అవకాశం ఉంటుంది. అలాగే డేటా చౌర్యం మోదీకి కొత్త కాదు అంటూ కాంగ్రెస్ కూడా విమర్శించడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఏదైనా చోరించడం అనేది, ఏదైనా దానిని చౌర్యం చేయటం అనేది మోదీకి ఇదేం కొత్త కాదు అంటూ కాంగ్రెస్ కూడా విమర్శించడం మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక నేర్చుకునేందుకే వచ్చా అంటూ పంజాబ్ సీఎం మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చూసినప్పుడు ఆయన చెప్తున్నటువంటి కొన్ని విషయాలు కూడా ఇక్కడ మనతో షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరితో కూడా చెప్తూ ఉన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సూచ్ అయితే నేర్చుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను అంటూ చెప్తున్నారు. తెలంగాణలో నీటిపారుదల విధానం చాలా బాగుంది అంటూ ఆయన ఒకంత ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నట్టు ప్రతి పేపర్లో కూడా మనకి ఇచ్చారు. అలాగే భూగర్భ జలాల పెంపుపై అధ్యయనం చేస్తున్నాను అంటూ కూడా చెప్పారు. కంటి వెలుగు మహారాష్ట్రలో కూడా అమలు చేస్తాం, ఇది నాకు ఎంతో నచ్చింది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ నెలకొల్పినటువంటి
చూద్దాం. ఇంకా ఢిల్లీలో కేజ్రీవాల్ నెలకొల్పినటువంటి క్లినిక్లు అంటూ కూడా ఇచ్చారు. ఇక మా చూస్తే తెలంగాణలో చూస్తే బస్తీ దవాఖానాలు చాలా పెట్టారు అంటూ కూడా అని చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూడొచ్చు. గజ్వేల్ పర్యటనలో పంజాబ్ ముఖ్యమంత్రి కొండపోచమ్మ సాగర్ ఎర్రవల్లి డాక్యుమెంట్స్ డ్యామ్ ని కూడా సందర్శించినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా పంజాబ్ సీఎం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్శించినప్పుడు ఆయన ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుంది, ఇదంతా కూడా నాకు నచ్చింది, నేను ఇక్కడ నచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కానీ అభివృద్ధిని కానీ నేను పంజాబ్ లో కూడా కొనసాగిస్తాను అంటూ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఈ రోజు ఏ పేపర్ లో చూసినా కూడా ఎక్కువగా అంటే మనకి అభివృద్ధికి సంబంధించి ఇలా సుప్రీంకి వ్యతిరేకంగా జరుగుతున్నవి, అలా లిక్కర్ స్కామ్ పై ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ రాదు, అలాగే మరి అసెంబ్లీలో మరి ఇటు కేంద్రంపై రాష్ట్రంపై ఒకరిపై ఒకరు నిందలు మోపుకున్నటువంటి విషయాలు, ఇలా అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే జరుగుతూ వస్తున్నాయి. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్తా కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.